నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈరోజు ఒక ధర్మ సందేహం. చాలా మంది కూడా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎన్ని బట్టలు ఉన్నా ఏమున్నా కూడా ఆడవాళ్ళు నైటీలు వేసుకోవడానికే మక్కువ చూపుతారు. ఎందుకంటే అది కంఫర్ట్. ఫస్ట్ కంఫర్ట్, కన్వీనియంట్గా పని చేసుకోవడానికైనా దేనికైనా వాళ్ళకి అది కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి చూపిస్తారు. కానీ అందరి సందేహం ఏంటి అని అంటే, నైటీ వేసుకొని పూజ కూడా చేయొచ్చా? అసలు పూజ చేయడానికి స్పెసిఫిక్గా ఇలాంటి దుస్తులే ధరించాలి అని మన రూల్ ఉందా? ఏమంటారు గురువుగారు? రైట్. ఇది విచిత్రం ఏంటంటే, మనకి ఈ పురాణాలు ఇవన్నీ ఆవిష్కరించబడిన సందర్భంలో ఈ నైటీలు పుట్టలేదు నిజానికి. సో కానీ మనకి ఎప్పుడైనా సరే కనుక నైటీలు పుట్టలేదు కాబట్టి నైటీలు వేసుకోవచ్చా? అప్పుడు నైటీలు అప్పట్లోనే నైటీలు ఉంటే కనుక వాళ్ళు దాన్ని అనుమతించే వాళ్ళేమో, ఇలాంటి మనకి సందేహాలు రావటం అనేది సహజం. కానీ మనకి ఏదైనప్పటికీ కూడా సనాతన ధర్మం పట్టి చూసినట్టయితే కనుక అసలు నైటీ అంటేనే దాంట్లో మనకి కేవలం రాత్రిపూట ధరించడానికి మాత్రమే ఉంది నైటీ అనేది. సో రాత్రిపూట ధరించడానికి ఉద్దేశించబడటం అనేది జరిగింది. సో ఎందుకని అంటే కనుక రాత్రిపూట ఎప్పుడైనా సరే వాళ్ళు అంటే ఇప్పుడు పగల పూట జనరల్గా మనం ఆఫీసులకి వెళ్తూ ఉంటాం, లేదా మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం. పగల కన్నా కూడా రాత్రి వాళ్ళకి అవసరం అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఉద్యోగాల్లో ఎవరు నైటీలు వేసుకుని వెళ్ళే అవకాశం లేదు కదా. సో అందుకని దాన్ని నైటీ అంటే నైట్ పూట మాత్రమే ఉపయోగించడానికి శాస్త్రం చెప్పడం అనేది జరిగింది. సరే, తర్వాత మరి దేవుడి పూజకి వచ్చేప్పటికి నైటీలు వాడచ్చా వాడకూడదా అంటే కనుక ఖచ్చితంగా ఎప్పుడైనా సరే చీరలు ఇలాంటివి ధరించడం, అంటే సంప్రదాయబద్ధమైన దుస్తులు ఏవైతే ఉంటాయో వాటిని ధరించడం వల్లే మనకి మన యొక్క భక్తిలో మరింత తొందరగా ముందుకెళ్ళడానికి. అంటే ఇక్కడ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. కొంతమంది ఆడవాళ్ళు ఏమంటాం ఉతకం నైటీలతో చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అంటే ఏమంటామంటే దేవుడు ఇప్పుడు కొంతమందికి నిజంగానే భక్తి ఉంటుంది, కొంతమందికి కేవలం భయం, అమ్మో ఈ రోజు నేను దేవుడికి వెళ్ళకపోతే దేవుడు ఏమైనా చేసేస్తాడేమో అని. సో భక్తి వేరు, భయం వేరు. సో భయంతో మీరు ఎన్నాళ్ళు చేసినా ఆ పూజ అనేది నిష్ప్రయోజనం. సో మనకు కావాల్సింది భక్తి, సో ఆ శ్రద్ధ. సో భక్తి శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా నేను నైటీతో చేయకూడదనే ఆత్మజ్ఞానం వాళ్ళకే కలుగుతుంది. సో ఎందుకనంటే ఆ భక్తి ఉన్న వాళ్ళకి ఆ భక్తి విలువ తెలుస్తుంది కాబట్టి అక్కడ కూర్చున్న 2 నిమిషాల్లో కూడా చక్కగా సంప్రదాయమైన బద్ధమైన దుస్తులు ఏవైతే ఉంటాయో అవి ధరించుకుని అంతకైతే ఆ పూజ అయిపోయాక 10 నిమిషాల తర్వాత వాళ్ళు అంతకైతే నైటీలు వేసుకుంటారు. అది పెద్ద కష్టమైన పని అయితే కాదు. సో మనసు ఉంటే మార్గం ఉంటుంది కానీ బట్ మనసు పెట్టరు. సో వెళ్ళిపోవాలి అంతే, ఉరకలు పరకలు. కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాలి, మనం దేవుడి దగ్గర ఉన్న 10 నిమిషాలు కూడా, మీకు 5 నిమిషాలే దేవుడు ఇచ్చాడు తీరిక, లేదు 10 నిమిషాలే ఇచ్చాడు దేవుడు తీరిక. సో మనం ఇష్టంతో చేయటం అనేది, ఎంతవరకు శ్రద్ధతో చేస్తామనేది, ఎంతవరకు శుచి శుభ్రత చేస్తామనేది ముఖ్యం. అందుకని ఆసన శుద్ధి అనేది ఉంది, భూత శుద్ధి అనేది ఉంది, వస్త్ర శుద్ధి అనేది ఉంది. ఇలా అష్టశుద్ధులు ఉంటాయి. ఈ శుద్ధులు మీరు పాటించినప్పుడు మాత్రమే భగవంతుడి అనుగ్రహం అనేది చాలా తొందరగా లభించడానికి ఉంటుంది. అంతేగాని నైటీలో వేస్తే అసలు నాకు భగవంతుడు పలకడా, నా మీద కోపగిస్తాడా, శాపాలు ఇస్తాడా అంటే అంత ఏమి ఉండదు. సో కానీ మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ భగవంతుడిని ఎందుకు పూజిస్తున్నాం, భయం అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సరే ఒక కోరిక, లేదు మనకి తర్వాత మోక్షం వస్తుందనే భావన. సో మనం ఏదైనా సరే చావు అనేది చక్కగా రావటం అనేది అనాయాస మరణం అనుకుంటాం. సో అందుకని అవన్నీ రావాలి, ఆయన యొక్క అనుగ్రహం మనకి తొందరగా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కొన్ని పద్ధతులన్నీ కూడా పాటించాలి. మనం ఏమంటాం, మురికి బట్టలతో వస్తే మన తల్లే మనకి కౌలించు వెళ్ళి ముందు స్నానం చేసిరా అంటే కదా. మరి అలాంటప్పుడు అమ్మ కన్నా మరి దేవతలు ఇంకా ఉన్నతమే కదా. సో అందుకని ఖచ్చితంగా మనం తల్లి దగ్గరికి ఎంత చక్కగా సౌఖ్యంగా వెళ్తామో అలాగే దేవుడి దగ్గర కూడా అదే రకమైన శుచి శుభ్రత పాటించడం అనేది అవసరం. నైటీ అనేది ఇంకా బాగా తప్పనిసరి అయినప్పుడు తప్ప ఏమాత్రం మీరు
ఇలా వాడగలిగే అవకాశం ఉంటే, సౌలభ్యం ఉంటే వీటికే ప్రాధాన్యత ఇవ్వటం అనేది అవసరం. సో వాళ్ళ విమర్శ అనేది కాదు, కానీ భగవంతుడిని చేరుకోవడానికి కొన్ని అత్యుత్తమమైన తేలికైన మార్గాలు ఉన్నాయి. సో అలాంటి తేలికైన మార్గాల్లో పెద్దవాళ్ళు మనకి చెప్పిన బోధ ఏదైతే ఉందో అది. సో ఏమంటాం, బాధపడితే తప్ప బోధపడదని చెప్పి. సో ఆ తర్వాత మన కష్టాలు మనం అంటే చాలామందికి అర్థమవుదు, మనం పూజలు చేసేస్తున్నాం కదా, అయినా దేవుడు నాకు ఎందుకు పలకడు అనుకుంటాం. సో కొన్ని ఇలాంటి తప్పులు కూడా మనం చేస్తూ ఉంటాం. తప్పులు. సో దానివల్ల కూడా దేవుడి ప్రవేశం లేట్ అవ్వచ్చు. తెలియకుండా చేసినా కూడా తప్పు ఉంటుంది అంటారు, కొంతమందికి తెలియదు కదా ఆ విషయం. రైట్. కానీ ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం తెలియజేయడానికి ఇలాంటి వీడియోలు కూడా చేయటం మనం. సో తెలియక చేస్తే సాధారణంగా అంత తప్పు కాకపోవచ్చు, కానీ అది ఏదో ఒక తరాన్ని కొంత ముట్టడింపజేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు తెలియకుండా అనేది, ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, మీకు తెలియదు, కానీ మీ అమ్మ నాన్నగారు చెప్పాలిగా, లేదా మీ ఇంట్లో బామ్మలు అమ్మమ్మలు ఉంటే చెప్పాలి కదా. వాళ్ళు చెప్పలేదు కాబట్టి మీ యొక్క పాపం వాళ్ళకి వెళ్తుంది. సో మీరు మీకు తెలియక చేయలే, చెప్పకపోతే వాళ్ళకి వెళ్తుంది, అంతేగా. అందుకని మనకి ఆస్తి ఎలా పంచుకుంటూ ఉంటామో మన పాపాలు కూడా ఎవరో ఒకరు పంచుకోవాలి. సో అందుకని మనం తెలియక చేసినా వాళ్ళకి, అందుకే తెలిసినా సరే తెలియక ముట్టుకున్నా సరే నిప్పే, అది కాలుతుంది. సో అందుకని ఖచ్చితంగా మనం చేసే పాపం అది దేవుడు ఏం చేస్తాడు, పాపం ఈ అమ్మాయి తెలియక చేసింది, వీళ్ళకేమైంది కళ్ళు అనుకుంటారు. సో అందుకని ఈ శిక్ష తీసుకెళ్ళి వాళ్ళకి వేస్తాడు. సో దేవుడు యొక్క తీర్పు వేరు ఉంటుంది. సో అందుకని అందరం ఉన్నంతలో మంచి చేయటము, మంచిగా మన శాస్త్రం ఏం బోధించిందో అది నేర్చుకోవటం. ఎంతవరకు అంటే ఇప్పుడు వారానికి కనీసం 7 రోజులు మనం పూజ చేసాం అనుకోండి, కనీసం ఒక 3 రోజులు నైట్ వేసి 3 రోజులు వేసిన సగం పుణ్యం వచ్చినట్టేగా. సో అందుకని నేననేది ఏంటంటే, ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళండి, దేవుడి దగ్గర కూర్చోండి. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. మీరు చెప్పిన పాయింట్లో అయితే నాకు భక్తి, నిజంగా దేవుని చేరుకోవాలని భక్తి ఉన్నప్పుడు ఆ ఇంకితం వాళ్ళకు ఉంటుంది, ఎలా రెడీ అయ్యి చెయ్యాలో అనేది. అది నిజం గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు.